మతానికి ధర్మానికి ఉండే పెద్ద డిఫరెన్స్ ఏంటి తెలుసా? మతం ఉంటుంది, వాళ్ళు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటారు. ధర్మం ఉంటుంది, ఎక్స్పాండ్ అవ్వాలి అనుకోదు. అందుకే ఆదిశంకరాచార్య ఏం చేశారు, 1200 years బ్యాక్ అఖండ భారత్ ఉన్నప్పుడు మరి 4 పీఠాలు పెట్టినప్పుడు భారతదేశం బయట కూడా పెట్టొచ్చుగా. పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టొచ్చు, బంగ్లాదేశ్ లో పెట్టొచ్చు. బంగ్లాదేశ్ మొన్ననే కదా సపరేట్ అయింది, పాకిస్తాన్ కూడా కదా, నేపాల్లో కూడా పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు? ఆయన బౌండరీస్ ముందే ఫిక్స్ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఈ నేల మీద ధర్మం కాపాడాలంటే ఈ నేల మీదనే పుట్టాలి ఎవడైనా. కాబట్టి మీరు చూస్తే 4 పీఠాలు కూడా గుజరాత్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, కేదార్నాథ్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, పూరి పీఠం బార్డర్లోనే ఉంటుంది, శృంగేరి మాత్రమే కర్ణాటకలో దట్టు బార్డర్లోనే ఉంటుంది, కానీ అది కనెక్టెడ్ టు రామేశ్వరం. సో 4 boundaries లోనే ఉన్నాయంటే ఆదిశంకరాచార్యకి ఎంత తెలుసో ఆలోచించండి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది భారతదేశం పరిస్థితి అని. అందుకే ఆ బౌండరీస్ దాటి లోపలికి రావద్దు, ఆ బౌండరీస్ దాటి ఎవడు లోపలికి రావద్దు, మళ్ళీ అవైదిక మతాలు పుట్టొద్దని అక్కడ పెట్టారు అన్నట్టు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఫారెన్ రూల్ ని ఇన్వైట్ చేసినాం ఇండియాలోకి, అది మన ప్రాబ్లం. సో వాళ్ళది ఏంటంటే ఒకడు స్టార్ట్ చేశాడు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే ఎండ్ అయిపోతుంది. ప్రమోషన్ ఉండాలి. ప్రతి దేశం 50 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ నేషన్, క్రిస్టియన్ నేషన్ అయిపోయింది. కానీ భారతదేశం మరి 1000 years కూడా తట్టుకుంది అని అంటే ఈ నేల మీద ఉండే ధర్మం మూలం ఉందో ఎంత కనెక్టెడ్ అయిపోయి ఉంటారు మన వాళ్ళు, దాని మీద ఎంత విశ్వాసం అనేది ఉంటుంది. ఒక అమ్మలాగా చూసుకున్నారు ధర్మాన్ని.